హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి హెచ్చరికలైతే వచ్చాయన్నమాట. సో మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అవేమిటో నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరు గనుక ఈ ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోకపోయినట్లయితే తప్పకుండా మీరే నష్టపోతారు. అందుకొరకు చెప్తున్నాను. వీడియోనైతే ఎండ్ వరకు చూసేసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉండే ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోవాలన్నమాట. తెలియనటువంటి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక ఈ యొక్క 2026 సంవత్సరం జనవరి నుంచి వీళ్ళందరికీ కూడా రేషన్‌ను కట్ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అది ఎవరికి కట్ చేయబోతున్నారు? ఎందువలన రేషన్ అనేది నిలిపివేయబోతున్నారు? సో మీరు ఏం చేస్తే మీకు రేషన్ అనేది కంటిన్యూగా వస్తుంది అనే వివరాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని మీకోసం ఈ విధంగా అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చానండి. రేషన్ కార్డ్ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్. పౌర సరఫరాల శాఖ కీలక హెచ్చరికలనైతే జారీ చేసింది. రేషన్ తీసుకునేటువంటి లబ్ధిదారులకు ఇప్పటికే ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇప్పటికే అనేక మంది ఇంకా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోలేదు. దీంతో ప్రభుత్వము తాజాగా కీలకమైన హెచ్చరిక అయితే జారీ చేసిందండి. ఈ నెలాఖరు లోపల లబ్ధిదారులు అందరూ తమ ఈకేవైసీని పూర్తి చేయించుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. లేని యెడల వారికి జనవరి నెల నుంచి, ఓకేనా? సో ఎవరైతే ఈకేవైసీ ఈ నెలాఖరు లోపల పూర్తి చేసుకోకపోతే అటువంటి వాళ్ళందరికీ కూడా జనవరి నెల నుంచి సన్నబియ్యం సరఫరా అనేది నిలిపివేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు. జనవరి నెల నుంచి సన్నబియ్యం అయితే నిలిపివేస్తారనమాట. మీరు గనక ఈకేవైసీ పూర్తి చేసుకోకపోయినట్లయితే. అది కూడా ఈ నెలాఖరు లోపల 31 తారీఖు లోపల. ఓకేనా? తెలంగాణ పౌర సరఫరాల శాఖ బిగ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరి అని చేయడం వల్ల, సో ఇక ఈ ఈకేవైసీ ఈ నెలాఖరు లోపల చేయనటువంటి వాళ్ళందరికీ జనవరి నెల నుంచి ఈ సన్నబియ్యం కోట ఏదైతే ఉంటుందో దానంతటిని కూడా నిలిపివేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో ఈ యొక్క ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు రద్దీ అనేది పెరుగుతూ ఉందన్నమాట. దీని ప్రభావంతో రేషన్ కార్డుల్లో నమోదైనటువంటి కుటుంబ సభ్యులు అంతా సమీపంలో ఉన్నటువంటి రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ యొక్క ఈపాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్ర వేసి ఈకేవీసీ అనేది పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈకేవీసీ అనేది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలని మీకైతే ఒక డౌట్ రావచ్చు అనమాట. సో మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణాలు ఏవైతే ఉంటాయో, సో అక్కడికి వెళ్ళి రేషన్ డీలర్స్ ఉంటారు కదా, మీ మీ రేషన్ షాప్స్లో ఉన్నటువంటి డీలర్స్, వాళ్ళని కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు మీ దగ్గర ఈ యొక్క ఈపాస్ యంత్రాంగంలో బయోమెట్రిక్ తీసుకొని ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకుంటారు. సో మీకు డైరెక్ట్‌గా రేషన్ షాప్స్‌కి వెళ్తే అక్కడ వాళ్ళు చేపిస్తారనమాట. నో ప్రాబ్లమ్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో అది కూడా ఈ నెల 31 తారీఖు లోపలైతే చేసుకోండి. ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే 5 ఏళ్ల లోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు అయితే ఇవ్వటం జరుగుతుంది. 2 సంవత్సరాలుగా ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతున్నప్పటికీ ఇంకా చాలామంది పెండింగ్‌లో ఉన్నారని ప్రభుత్వము ఈ విధమైనటువంటి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇందులో వచ్చేసి 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో బట్ మనకి ఈ ప్రాసెస్ అనేది 2 ఏళ్ల నుంచి కూడా జరుగుతుందట. బట్ చాలా వరకు కూడా ఇంకా పెండింగ్‌లోనే పెట్టుకున్నట్లు ప్రభుత్వ అధికారులు గుర్తించి, అందువల్ల ఈ విధమైనటువంటి స్ట్రిక్ట్ రూల్స్‌ను తీసుకురావడం అయితే జరిగింది. సో మీరు గనుక ఇదే విధంగా పెట్టుకున్నట్లయితే ఈకేవైసీ అప్డేట్ చేసుకోకుండా మీ కార్డు కూడా రద్దయిపోయేందుకు అవకాశాలైతే ఉండొచ్చండి. ప్రస్తుతానికైతే ఈ జనవరి 2026 ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీలు జరుగుతాయి కదా! సో అప్పుడు మీకు ఈ యొక్క సన్నబియ్యం అనేది నిలిపివేస్తారనమాట. ఈకేవైసీ పూర్తి చేసుకోకపోయినట్లయితే.
సో, దాని తర్వాత మీరు గనక ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నట్లయితే ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా మీకు ఉన్నంగున్నగా కార్డ్ కూడా రద్దయిపోయేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అందుకొరకు చెప్తున్నాను. తప్పకుండా ఒకసారి గమనించి మీకు ఈకేవైసీ పూర్తి అయ్యిందా లేదా అని తెలుసుకొని దాని తర్వాత మీరు ఈకేవైసీ అప్డేట్ అయితే చేపించుకోండి. ఎక్కడికి వెళ్ళి రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ వేసి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు మీకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు మాకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా? లేదంటే పెండింగ్‌లో ఉందా? ఎలా తెలుసుకోవాలి? అని ఒక డౌట్ వస్తుంది కదా! సో, దీనికి సంబంధించి ఎలా తెలుసుకోవాలి? ఈకేవైసీ కంప్లీట్ అయిందా? లేదా పెండింగ్‌లోనే ఉందా? అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మరొక వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఆ ప్రాసెస్ ఎలా చూసుకోవాలి? ఆన్‌లైన్‌లో ఏమన్నా చెక్ చేసుకోవడానికి పాసిబుల్ ఉందా? లేదా? అనే వివరాలన్నిటి గురించి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్తాను. మీరు కామెంట్‌లో అడిగేదాన్ని బట్టయితే. ఓకేనా? సో, ఫైనల్‌గా వచ్చేసి ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈ నెలాఖరు లోపల. ఫైనల్‌గా వచ్చేసి ఇదండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివైతే అందజేస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.